నమస్తే మాస్టర్స్. నమస్తే. మాస్టర్స్ ఒక చిన్న వీక్నెస్ ఉంది నాకు. మామూలుగానే మనుషులు పేర్లు కన్ఫ్యూజన్ నాకు. ఇంకా మీ ఇద్దరు అంటే ఇంకా అసలు మామూలుగా కన్ఫ్యూజ్, ఒకళ్ళ పేర్లు ఒకరికి ఏదో చెప్తే అనుకోకండి. మీ ఇష్టం వచ్చిన పేరు పిలవండి, ఎట్లయినా మీకు రెస్పాండ్ అంటే మేము దాన్ని ఆన్సర్ ఇస్తాం. ఎట్లయినా బాబులేదు. సూపర్ సూపర్. పేరు ఇంపార్టెంట్ కాదు, మీ ఇద్దరు ఒకటే. మాట ఇంపార్టెంట్. థ్యాంక్ యూ బ్రదర్, కలుసుకోవటం సంతోషం మీతో. థ్యాంక్ యూ, చాలా సంతోషం. సో బాలకృష్ణ గారు, బోయపాటి గారు అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఉండాల్సిందే. థ్యాంక్స్ వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఇంకా వాళ్ళు డైరెక్టర్ గారు మనసులో, బాలయ్య బాబు మనసులో మేము ఉన్నామంటే దానికంతా మా హృదయపూర్వక వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇద్దరికి. ఎన్నో సినిమా స్వామిది మాస్టర్, బాలయ్య గారితో ఎన్నో సినిమా? చాలా చేసుకోవచ్చు, బాగా చాలా ఉంది. సినిమాలు తక్కువేమో. తక్కువే. బోయపాటి భద్రా డైరెక్టర్ గారు భద్రా కాడ నుంచి ట్రావెల్ అవుతున్నాం. మధ్యలో ఒకటి మిస్ అవుతున్నా కానీ మిస్ అవుతున్నాం మ్యాక్సిమం. ఓకే. సో వీళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే యాక్షన్ మీద చాలా గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలా ఉంది యాక్షన్, ఎలా కుదిరింది? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి ఏమీ తగ్గకుండా వాళ్ళు అనుకుని ఏదైతే ఎక్స్పెక్టేషన్ చోట వాళ్ళు ఎంటర్ అయ్యారో దాన్ని త్రిబుల్ ఇదిగా ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసే డైరెక్టర్. ఓకే. యాక్షన్ చేయడానికి ఎన్ని ఫైట్లు ఉన్నాయి మొత్తం? దీనిలో ఒక 7-20 ఫైట్స్. ఓకే. సో ఆ టీజర్లో ఒక సోలం, మెడతో సోలం తిప్పుతారు, లేకపోతే మొన్న వచ్చిన ట్రైలర్లో ఇలాగ అసలు ఎలా వస్తాయి మాస్టర్ ఐడియాలు? థ్యాంక్స్ గాడ్. ఎవరు అంటారు, మన రమణ మహర్షి చెబుతారు, గురి పెట్టిన వాళ్ళు గురువు అంటారు. మనం ఏదైనా ఒక పని మీద ఫోకస్ కానీ కరెక్ట్గా చేస్తే భగవంతుడు పని మనం లోపల నుంచి ఎన్ని పుట్టిస్తుంది అనేది మీ సందర్భం నాకు తెలుసు అని అనుకుంటే అది క్రియేటివ్ ఉండదు. అసలు గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది మాస్టర్? ఇప్పుడు అంటే ఎన్ని రోజుల ముందు మొదలెడతారు, ఈ ప్లానింగ్ ఎలా తీసుకుంటారు? ఎందుకంటే మేము ఎక్కువగా డైరెక్టర్ గారితో ఆ క్యారెక్టరేషన్ని అసలు ఏంటి, శక్తి క్యారెక్టరేషన్ ఉండే ఎనర్జీ ఏంటి, అది ఎంత పవర్ ఉంటుంది అనేది బాగా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాం మేము. ఓకే. డైరెక్టర్ ఎక్కువ డిస్కషన్ ఎక్కువ చేస్తాం. ఆఫీసులో కూర్చొని చేసుకొని ఏదో సడన్గా లొకేషన్లోకి వెళ్ళి చేసేద్దాం అనేది కాదనమాట ఇది. ఎందుకంటే ఇది ఒక భారతదేశం అంతా సినిమా వెళ్ళబోతుంది కాబట్టి అందుకని ఎక్కువగా హోంవర్క్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు 3 క్యారెక్టర్లు ఈ సినిమాలో కనిపిస్తాయి అనమాట. ఈ అఘోర లాంటి ఒక క్యారెక్టరు, ఇలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఈ సినిమా సెకండ్ హాఫ్ రాబోతున్నప్పుడు దానికి ఎలా పవర్ ఉంటుంది, ఆయన తపస్సు చేసి బయటకు వస్తే ఎలా ఉంటాడు అనేది నీకు హోంవర్క్ చేయడం జరిగింది. ఓకే. అంటే ముందు ఇలా వర్క్షాప్ డైరెక్టర్ గారు చేసుకుని చెప్పు. అంటే వర్క్షాప్ హెవీకి జరుగుతుంది దీనికి. మామూలు సినిమాల కంటే కూడా దీనికి ఎక్కువ జరిగింది. అంటే దైవంతో కూడుకున్న సినిమా కదా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మీద అన్ని ఇండస్ట్రీలో లుక్ ఉంది అన్నమాట. రెస్పెక్ట్, తెలుగు ఇండస్ట్రీకి ఒక రెస్పెక్ట్ వచ్చింది, పెరిగింది. దాన్ని కాపాడుకోవడానికి కోసం అందరూ మనం ప్రయత్నించాలి, మంచి కోసం. మాస్టర్ ఇప్పుడు పెద్ద హీరోలు కూడా ఈ రిహార్సల్స్ చేస్తారా? అంత టైం ఉంటుందా? ఎందుకంటే పెద్ద హీరోస్కి మేము బాబు స్పాట్ రిహార్సల్ మేము కంపోజ్ పెట్టమన్నమాట. బాబు సూసైడ్ అంటే అని చేసేస్తాడు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్, ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో 100 ఫైట్లు చేశారు వాళ్ళు. బట్ సేఫ్టీ పరంగా కొంచెం సేఫ్టీ పరంగా మేము బాబు దగ్గర పడి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన పిల్లోళ్ళలాగా మమ్మల్ని కళ్ళు మూసుకొని మమ్మల్ని నమ్మేస్తాడు. డైరెక్టర్ నమ్ముతాడు, మమ్మల్ని నమ్ముకొని. యాక్షన్ అంటే ఎలాంటి రిస్క్ అయినా నేను చేస్తానైనా ముందుకొచ్చే గొప్ప ఆర్టిస్టు బాలయ్య బాబు గారు. ఆయన అంత సేఫ్టీగా మనం చూసుకోవాలనేదే మేము 24 hours అదే అలెక్ట్ మాకు ఉండేది. కానీ ఎప్పుడన్నా టెన్షన్ వస్తుందా? ఇది హీరో వెళ్ళి చేస్తున్నాడు సెట్లో? ఎందుకంటే ఇప్పుడు మేము జార్జియా క్లైమాక్స్లో ఒక 40 రోజులు షెడ్యూల్ వేసుకుని వెళ్ళాము. ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏదో చిన్న కాల్ వెనికి ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయితే మొత్తం ఎన్ని కోట్లు లాస్ వస్తుంది. అందుకని వర్క్ని కాంప్రమైజ్ అవ్వలేము. మధ్యలో ఉంటుందా ఘర్షణ? ఉంటుందా ఘర్షణ? నీకు ఘర్షణ లేకుండా ఎందుకు వస్తుంది? ఈరోజు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు భయం, భక్తి, ఘర్షణ లేకపోతే అవుట్పుట్ రాదు. అందుకని డైరెక్టర్ 24 hours ఆయన టెన్షన్. ఓ షెడ్యూల్, ప్రొడ్యూసరు ఎంతమంది ఇంతమంది ఉన్నాము, బాబుకి ఏం అవ్వకూడదు, కానీ అవుట్పుట్ రావాలి. చాలా క్లైమాక్స్లో చాలా హోంవర్క్ చేయడం జరిగింది అనమాట. కానీ మాస్టర్ ఇప్పుడు మీరు ఒక పేపర్ మీద ఒక ఫైట్ డిజైన్ చేస్తారు, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఆ ఫైట్.
మీ బాడీస్ వేరు, మీరు ఎందుకంటే మీరు ట్రైన్డ్, మీరు ఇందులో చాలా నుంచి ఉంటున్నారు, మీరు అది ఈజీగా మీరు చేయగలరు. యాక్టర్స్లో కొంతమంది ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ అన్ని చేయగలరు చేయలేరు అనే రకరకాలుగా ఉంటుంది కదా. ఆ డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంటుందో పేపర్లో ఉన్నదే అవుట్పుట్ ఎలా అవుట్పుట్ రావట్లేదు అనేది. ఈ క్యారెక్టరేషన్లో మేము అఖండ తాండవంలో మేము అలాంటి డిసప్పాయింట్ ఏం అవలా. ఎందుకు అంతేనంటే ఆ క్యారెక్టర్ దగ్గర మెచ్యూరిటీ లెవెల్ ఉంది, ఆ నడిచిన హోదా మనిషి ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి మనం ఇంకా ఏవి అంటే నో బౌండరీస్ ఆ క్యారెక్టరేషన్లోనే ఉంది. అందుకని డైరెక్టర్ ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంటుంది ఆయన దగ్గర, మేము యాక్షన్ ఈ మూడు కలిపి ఒక లెవెల్లో వెళ్ళటం జరిగింది అనమాట. నో బౌండరీస్ లేకుండా వెళ్ళాము అది. అంటే చాలా మంది డైరెక్టర్లు ఇలాగ బాలకృష్ణ గారు ఎక్కువ డూపులు వాడరు, సొంతంగా చేస్తారు. నిజమైన మాస్టర్ అసలు అలా కుదురుతుంది అసలు? వాళ్ళు నిజమే మాట్లాడుకున్నారు. నిజం మాట్లాడుకున్నారు, ఇప్పుడు మనం నిజం మాట్లాడుకున్నాం. అంటే మేము ఇన్ని సినిమాలు చేసి మేము అబద్ధం మాట్లాడాల్సింది మాకు అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా దైవ క్యారెక్టర్స్ కదా, ప్రతి అడుగు ప్రతి చెయ్యి కూడా ఆయన ఉన్న స్వరంతో ఉంటుంది. ఏదో డూపు ఒక చిన్న క్యారెక్టర్ వేసి ఆయన చేయకుంటే ఎంత ఫీల్ ఎందుకు అవుతారు ఆ క్యారెక్టర్? మనకి ఫీలింగ్ ముఖ్యం అనమాట. అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన కేర్ తీసుకొని ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది బాబు. దాన్ని ఇంకా అద్భుతమైన కేర్ తీసుకున్నాడు డైరెక్టర్కి బోయపాటి గారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 7 సీక్వెన్స్లో అసలు మీకు బాగా కష్టమైంది, యాక్టర్ చేయించడం కూడా కష్టం, అంటే డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్, చేయలేరని కాదు కానీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్, అది స్క్రీన్ మీద చాలా బాగుంటుంది అనిపించింది ఏంటి మాస్టర్? ఏది అనిపించింది? అంటే ఇప్పుడు మేము క్లైమాక్స్లో మీకు చెప్పకూడదు, ఒక దాని మీద కొత్తగా ఇంట్రడక్షన్ అవుతాడు హీరో. అది మీకు టీజర్లో కూడా రాలేదు, కానీ మీకు చెప్పకూడదు. దాని మీద కొత్తలో అందరికి టెన్షన్ పడ్డాం అనమాట. అసలు హీరో ఎట్ట వస్తాడు టెన్షన్, ఎందుకంటే క్లైమాక్స్లో వస్తాడా అంటే ఇటు పక్కనే వస్తాడు హీరో అన్నప్పుడు ఆడియో టెన్షన్, ఎట్ట వస్తాడు? కొత్త కోణంలో వస్తాడు, ఊహించిన కోణంలో. కొంతమంది గుర్రాల్లో వస్తారు, కొంతమంది బైకుల్లో వస్తారు, కొంత కారులో వస్తారు. మొన్న మహేష్ బాబు గారు నంది మీద వచ్చారు. అట్లా ఈయన ఎట్ట వస్తారు, మీ తొందరగా చూడబోతున్నారు. ఇవన్నిటి మించి ఒకటి వస్తుంది, అది మీకు టీజర్లో రాలేదు కాబట్టి మీరు చెప్పకూడదు. చూడబోతున్నారు తొందరలో, December 5th మీరు అందరూ చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. ఓకే మాస్టర్, ఈవేళ రేపు ఫిల్మ్ మేకింగ్లో ఈ ఏఐ అనేది ఎక్కువగా వాడుతున్నారు. ఆ ఫైట్ డిపార్ట్మెంట్స్లో ఏ ఎంతవరకు వాడడం మొదలు పెట్టారు? ఎస్, మేము ఫైట్కి ఏఐ ఏంటంటే ఏఐ అనేది ఏంటంటే చిన్న రెఫరెన్స్ తీసుకోవటమే. అంతేగాని అది మేము ఈ సినిమాకి ఏఐ చార్ట్స్ ఏమి మేము వాడలేదు. కొన్ని రెఫరెన్స్ ఇలా శివుడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాయి అనేది కొన్ని 3 రెఫరెన్స్ తీసుకొస్తే కానీ ఈ సినిమాలో ప్రతి షాటు బాలీబాబు డిజైన్ చేయబడింది అనమాట. సిజీ వర్క్ కూడా చాలా అద్భుతంగా మాకు నరేంద్ర గారు అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అంటే ముందు అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏ వల్ల ఈ యాక్షన్ ఇవన్నీ ఎలా మార్పులు రాబోతున్నాయి అనుకుంటున్నారు? ఏంటంటే ఇది సహజంగా నేను జోక్గా చెప్పేది ఏంటంటే, అప్పుడు బాగా సినిమాలు వెళ్తున్నప్పుడు సీరియల్ వచ్చిందంట, సినిమాలు పడిపోతాయంట అన్నారు. అర్థమైందా? సినిమాలు వస్తున్నప్పుడు ఇప్పుడు అన్ని సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్లో వస్తున్నాయంట, సినిమాలన్నీ టీవీలో వస్తున్నాయంట, థియేటర్లో చూడరంట అనుకున్నారు. చూస్తూనే ఉన్నారు, సినిమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా బడ్జెట్ 100 కోట్ల బడ్జెట్ హీరోస్ ఫ్యాన్ ఇండియాలో వెళ్ళిపోతుంది అనమాట. అందుకని దేన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదనమాట. టెక్నాలజీ వస్తూ ఉంటుంది, అప్డేటివ్ వాడుకుంటూ మన అలా దాన్ని ఆ టెక్నాలజీని వాడుకుంటూ ముందుకు వెళ్తుంది ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఏఐకి మెడమేసుకోవడం తిప్పడం లేకపోతే గన్నెలు ఆపరేట్ చేయడం అప్పుడప్పుడే రాదని అనుకుంటాను నేనైతే. తర్వాత ఇంకోటి ఏంటి తమ్ముడు, ఏమన్నా చెప్పండి, రియల్గా మాట్లాడుకోవాలి. మనలో ఉండే ఎనర్జీ తోటి మనం కొట్టే ఇష్యూ వేరే, ఇది ఏలాంటి డూప్లికేట్ కొట్టే దానికి తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే నేను ఇంటరాక్షన్ అనేది ఒకటి ఉంటుంది చూడు. అవును, నేను మాట్లాడే ఏలో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇంటరాక్షన్ ఎందుకు ఉంటుంది? కాదండి, చూద్దాం. ఏలోనూ ఫైటింగ్ చేస్తున్నా బాగానే ఉంది, ఏలోనూ భోజనం చేయండి కడుపు ఉంటుందా? ఏలో నిద్రపోతావు నువ్వు. ఏంటంటే ఏదో సాటిస్ఫాక్షన్ కోసం తాత్కాలికమైన ఏ రూల్ కానీ రియల్ ట్రూతే అంతే. అంటే యాక్షన్ కూడా ఇప్పుడు చాలా థిన్ లైన్లో నడుస్తుంది మాస్టర్. మీకు ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ సీను అన్నీ పండినాయి అంటే ఆర్టిస్ట్ ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఏదన్నా కొంచెం
ఈ డిపార్ట్మెంట్స్లో ఏది తేడా కొట్టినా అది ట్రోల్ చేస్తారు. ఎస్ ఎస్, వీటన్నిటికీ మేము క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఏ జడ్డు ఆయన అనమాట. అందరు టెక్నీషియన్స్ని ఆయన చేతుల్లో పెట్టుకొని అందరిని ఒక థాడ్ మీద నడిపించే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ బోయపాటి గారు. ఆయన కూడా డైరెక్టర్ గారు కూడా ఏంటంటే సపోజ్ మేము ఏమైనా ఎక్స్ట్రా కొంచెం టూ మచ్కి వెళ్తున్నాం కానీ డైరెక్టర్ గారు వచ్చి చెప్తుంటారు మధ్య మధ్యలో, అమ్మ మనకి కొంచెం ట్రోలింగ్ అవుతుంటుంది, దీన్ని కొంచెం కంట్రోల్ చేస్తుందని కూడా ఆయన ఇప్పుడు ఫోకస్లో ఉంటారు. అంటే ఫుల్ అలర్ట్గా అలాగే ఉంటారు. ఓకే, అంటే అంటే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయినా క్రెడిట్ డైరెక్టర్ గారిదే కదా, మరి ఆయన క్రెడిట్ ఆయన చాలా జాగ్రత్తగా ఆయన ఉంటారు అనమాట. మాకంటే ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఉన్న డైరెక్టర్ అనమాట. ఓకే, అంటే కొన్ని మీరు ఎప్పుడన్నా ఒక సీక్వెన్స్ బాగా ఇష్టపడి చేసి ఇలా నేను అన్నట్టు ఏ రకరకాల కారణాల వల్ల ట్రోల్ అయ్యి మీ అవుట్పుట్ మీరు అనుకున్న విధంగా రాని అని ఉన్నాయి మాస్టర్? సగం జరుగుతుంది అమ్మా. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా ఇది మంచి అని మొదలు పెడతాం. డెఫినెట్గా అది మంచి జరుగుతుంది, ఇది మంచిగా రీచ్ అవుతుందనే మొదలు పెడతాం. కొన్ని కారణాల వల్ల అది ఎందుకో దాంట్లో కొంచెం జీవశక్తి లేకుండా పోతూ ఉంటుంది. అది మాకు ట్రోలింగ్ చేశారు, మమ్మల్ని ఫైట్లు ఆవిడేదని మమ్మల్ని కొన్ని ట్రోలింగ్ చేశారు అన్నమాట. సగం జరుగుతుంటుంది. ఏంటంటే ఏ మనిషి కూడా 100% పర్ఫెక్ట్గా చేయలేడు, కాదు కదా, ఇది ట్రూత్. కాబట్టి ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని మనకి ఒక పాఠాలుగా తీసుకొని నెక్స్ట్ ఆ మిస్టేక్ అలా మీరు జరగకుండా మనకి నేర్పడానికి భగవంతుడు అలాంటి ఇస్తుంటాడు అనేది మేము అనుకున్నాం. పల్నాడు బ్రహ్మనాయుడు మీరే చేస్తారా మాస్టర్? పల్నాడు బ్రహ్మనాయుడు మేము చేయలేదు. చేయలేదా? ఓకే ఓకే. ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి మాస్టర్? ఒక యాక్టర్ సెట్లో ఉన్నప్పుడు అది ఏ జాగ్రత్తలు తీసుకుంటారు జనరల్గా మీరు? అంటే యాక్టర్స్ చెట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఒక 300-400 మంది టెక్నీషియన్స్ హీరోని ఆధారపడే రౌండ్ ఆఫ్లో ఉంటాం. ఇప్పుడు ఆయనకి ఏమాత్రం డిస్టర్బెన్స్ అయితే ఈయన మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది, షెడ్యూల్ క్యాన్సిల్ అవుతుంది. అందుకని మాకు నిజంగా చెప్పాలంటే మా హీరో ఇస్ గాడ్, భగవంతుడు లాగా. ఎందుకనంటే అంతమంది ఆయన హీరోని బుక్ చేసుకున్నందువల్ల మేమందరం వర్క్ చేస్తున్నాం, అంతే కదా. ఎస్, అందుకని ఆయన దేవుళ్ళలాగా మేము చూస్తాం అనమాట. హీరోని చాలా సేఫ్టీగా చూసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆయన బాగుంటే మన అందరం బాగుంటాం అనే భావనతో మేము వర్క్ చేస్తాం అనమాట. మెయిన్ మాలో ఉండదు. అంటే మీ మొత్తం ఎన్ని సినిమాలు చేశారు మాస్టర్ ఇప్పుడు మీరు? అంటే లెక్క పెట్టుకోలేదు, ఉంటే ఆంకారం వచ్చిందని ఏదో చేసి ఉంటారు. లెక్క మ్యాక్సిమం 25 years అవుతుంది ఫైట్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ మాకు. సో 25 years ఎక్స్పీరియన్స్లో మీకు ఏదన్నా ఒక బ్యాడ్ మెమరీ ఉందా? అంటే ఈ సేఫ్టీ ఎన్ని చేసినా ఏదో ఒకటి ఫెయిల్ అయ్యి జరగరాందో ఏదన్నా ఒకటి జరిగి పెద్దగా ఏం లేదు, చిన్న చిన్న కాలు బెనికింది. వెంకటేష్ బాబు గారిది పైనుంచి తులసి సినిమాలు దూకుతున్నప్పుడు చిన్న కాలు బెనికింది అనమాట. అది కొంచెం చిన్న చిన్న లక్కీగా మేజర్. ఇప్పుడు బాలయ్య గారికి కెరీర్లో ఎక్కువ ఫైట్స్ ఈ మధ్యకాలంలో మొత్తం కంపోజ్ చేసింది మీరే అయి ఉంటారు. ఇన్ని సినిమాల్లో ఇంక్లూడింగ్ అఖండ 2 ఏదన్నా ఒక సీన్ అసలు భలే చేశాడరా అని అనిపించింది ఏదన్నా ఉందా మీ మెమరీ? ఈ సినిమాలో ఒకటనంటే చాలా తక్కువ అది. ప్రతి సిచ్యువేషన్స్, ప్రతి సన్నివేషన్స్ కూడా కొత్తగా చేయండి బాబు. ఎందుకంటే ఆ గెటప్, ఆ డ్రెస్సు దానిలో చూస్తుంటే మాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట. మీకు ఏది చెప్పడం అని కాదు, బాలయ్యబాబు లేనని చెప్పడానికి కాదు, ప్రతి మూమెంట్స్ కూడా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. కానీ ప్రతి సినిమాకి కొత్తగా ఏదో యాక్షన్ చేయాలి, కొత్తగా ఏదో చూపించాలి, మళ్ళీ ఇంకోటి ఏదో ఆ ఎలిమెంట్స్ ఎలా చేస్తారు మాస్టర్ మీరు? అంటే మనకి కథ డైరెక్టర్ అనేవాళ్ళు కథనివ్వాలి, ఆ కథలో కొత్త క్యారెక్టరేషన్ ఇవ్వాలి, కొత్త ఎమోషన్ మనకు వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఎలా కొత్తగా చేయాలి అనేది మనలో నుంచి పుడుతుంది. ఇప్పుడు వాళ్ళే డైరెక్టర్ గారు వాళ్ళే పాత ఇచ్చారు అనుకోండి, మనలో నుంచి ఆ పాతే పుడుతుంది అనమాట. అందుకని డైరెక్టర్స్ అనేవాళ్ళు కొత్త ఎమోషన్. ఈ కథ వచ్చి అఖండ 2, అఖండ 1 కూడా ఏంటంటే డైరెక్టర్ గారికి ఆయన జోనర్ నుంచి బయటకు వచ్చారు. అవును, బయటకు వచ్చి దీన్ని ఒక దైవ స్వరూపంతో ఒక శివుడి తత్వంలోనే తీయటం వల్ల ప్రతి సీక్వెన్స్, ప్రతి కాన్సెప్ట్ కూడా కొత్తగానే దీన్ని డిజైన్ చేయబడింది. అంటే టోటల్గా ఒక రెగ్యులర్ నుంచి బయటకు వచ్చేసాం. ఓకే మాస్టర్, పుష్ప 1 చేశారు మీరు, పుష్ప 2కి ఎందుకు మిస్ అయ్యారు? సుకుమార్ గారు అడగాలి. ఓకే, సో భగవంతుడి మా పెరిగానంటే భగవాన్ మనకి ఏం ప్రాప్తమో, మనం ఎక్కడ వర్క్ చేయాలో అనే మనలో డిజైన్ చేయబోతుంది. మనమే ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే మేము ఆత్మ ఇన్నర్ ట్రావెల్ చేస్తున్నాం.
మెడిటేషన్ ధ్యానం చేస్తూ ఉన్నాం అనమాట. డిఫెండింగ్ ది గాడ్. ఇక మనదేం లేదు, మమ్మల్ని భగవంతుడి చేతిలో చీపురు పుల్లలాగా అనుకునేది, ఒక చీపురులాగా అనమాట. చీపురు ఊడ్చుకుంటుంది, నేను చేస్తాను, నేను ఊడుతున్నాను అంత చీపురుని ఊడవడానికి మళ్ళీ చేయబెడితే ఊడుస్తుంది. అట్లే భగవంతుడు దానిలో డిజైన్ చేయబడి ఉంటాం కాబట్టి ఆయన ఏ సినిమా చేయాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడ తెంచాలో ఆయన తెలుసు. కాదు మాస్టర్, ఇప్పుడు ఫైటర్స్ అంటే చాలా మొదటగా ఉంటారని అందరూ అనుకుంటారు. మీరేమో దేవుడు స్పిరిచువాలిటీ వంచాలి తొంచాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకనంటే మనము ఒక స్టేజ్లో కల్లా డిఫెండింగ్ ది గాడ్లోకి అయిపోవాలన్నమాట. భగవంతుడి భావనలోకి మనం కానీ మారలేదు అనుకోండి, ఈయన పొద్దుకులు, ఈ పేరు ప్రతిష్టలు, ఈ డబ్బు అనే దాన్ని కొట్టుకోకుండా కొంచెం చేంజెస్ గాడ్ చేంజెస్. ఈ పేరు ప్రతిష్టలు అనేది ఏంటంటే నిరంతరం సముద్రం అలలాంటివి వచ్చి వెళ్తూ ఉంటాయి. అది మనకి నిజం కాదు. భగవంతుడు స్వరం ఎప్పుడు, భగవంతుడు స్వరణం ఉంటే ఎన్ని వచ్చినా లేకపోయినా, ఇవి ఉండా లేకపోయినా మన ఆనందంగా ఉండాలంటే భగవంతుడు మన చేతిలో ఉండాలి, భగవంతుడి పక్కన మనం ఉండాలి. మాస్టర్, యాక్షన్ కొరియోగ్రఫీలో డబ్బులు ఉంటాయా? డబ్బులు ఉంటాయా బాగా? బాగా ఇప్పుడు హీరోలకి రెమ్యూనరేషన్, డైరెక్టర్లకి రెమ్యూనరేషన్, హీరోయిన్లకి రెమ్యూనరేషన్ అంటారు కదా. ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. అంటే కంపారిజన్ చెప్పట్లేదులే కానీ ఏంటంటే మనుషులు, నేను ఇప్పుడు అడిగారు కాబట్టి చెబుతున్నాను, మాకు దగ్గర రెమ్యూనరేషన్ మాకు ఉంది. కానీ ప్రతి మనుషులు కూడా చెప్పబోయే టెక్నీషియన్స్ కూడా మీకు వచ్చిన 10 రూపాయలని దాన్ని కొంచెం సేఫ్టీ చేసుకొని, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో గేదె ఇచ్చే పాలు లాంటిది అనమాట. ఎందుకంటే ఒక పేరు ఉంటేనే టెక్నీషియన్ పిలుస్తారు, పేరు లేదని మనం పక్కన పెట్టేస్తారు. ఒక పేరు ఉన్నప్పుడు ఆ డబ్బులు మనం సేవ్ చేసుకోవాలి. మా సేవ్ ఇసులు పెట్టి ఖర్చు పెట్టారనుకోండి, ఫీచర్స్ వేస్ట్ అవుతుంది. కానీ ఆ ఫైటర్స్ కూడా అందరూ కూడా మీ ఇచ్చే సజెషన్ లేదనమాట. అందుకని 10 రూపాయలు సేఫ్టీ చేసుకోండి. ఇది నిరంతరం నమ్మొద్దు, దీన్ని ఏ క్షణంలో మార్పు వస్తుంది, అప్పుడు మనం కొంచెం సేఫ్టీగా ఉండాలి అని 10 క్షణాలు చెబుతూ ఉంటాం. అందుకని మేము వెరీ సేఫ్టీగా ఉన్నాము. సేఫ్టీ అంటే లిమిట్ సేఫ్టీ, ఓ అని అంటలేదు, మాకు ఎంత కావాలో అంత ఉంది. వెరీ హ్యాపీ, ఆరోగ్యంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, ఆనందంగా ఉంటాము. ఈరోజు ఇండస్ట్రీ మీ అవసరం లేదండి అంటే వెరీ హ్యాపీ, రెడీగా ఉన్నాము. ఎందుకంటే రెడీగా ఉన్నాం అన్నమాట. ఈ దేహంలో నుంచి మీరు అవసరం లేదండి దేహాన్ని అన్నది కూడా వెరీ రెడీ, అంతే కదా. హ్యాపీ హ్యాపీ. దేహం మనం అడిగిపోదు, అది మనం అష్టమా రాలేదు కదా. మాస్టర్ అడుగుతున్నారని అనుకోకండి, నిజంగా అడగండి, ఏం పర్లేదు. జనాలకు కొంత క్యూరియాసిటీ, అసలు ఏంటి ఈ ఫైటర్స్, యాక్షన్ కొరియోగ్రఫీ వీళ్ళకి వేలల్లో ఉంటాయా, లక్షల్లో ఉంటాయా, కోట్లలో ఉంటాయా రెమ్యూనరేషన్లో? దాన్ని ఏంటంటే దానికి ఆన్సర్ నవ్వే. అదేంటంటే అంటే ఎన్ని కోట్లు సంపాదించారని నేను అడగను మిమ్మల్ని. అది ఇంపార్టెంట్ కాదనేది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు పెట్టుకొని పని చేస్తే అది బిజినెస్ అవుతుంది. ఊరికే టెక్నీషియన్ ఎవరికైనా పని ఇంపార్టెంట్, పని చేసాం డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, అనగా ఎంత సంపాదించాను కాదు, ఎంత సేఫ్టీ ఉందన్నది ఇంపార్టెంట్. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీరు? ఎంత మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? మా ఫస్ట్ రెమ్యూనరేషను మా శివుడు సినిమాకి ఎంత 5,000. ఇప్పుడు లక్షల్లో ఉంటారా, కోట్లలో ఉంటారా? కోట్ల అంత సీన్ లేదు. ఓకే, సహజం చెప్పుకోదమ్మా, ఆ సినిమా ఫినిషింగ్లో కొంత వాళ్ళు లాస్లు అని ఇస్తుంటారు, సహజం జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని ఇచ్చిన దాన్ని మేము సేఫ్టీ చేసుకుని ఏదో ల్యాండ్ లీలు కొనుక్కొని. మీకు కూడా ఎగ్గొట్టడం ఉంటుందా సార్? అంటే ఫైటర్లుగా భయపడరా? ఏది మీకు కూడా ఎగ్గొట్టడం ఉంటాయి డబ్బులు? సహజం జరుగుతుంది. ఎందుకంటే ఇదేది మనం పెట్టుబడి లేని జాబ్ కాదు ఇది. కానీ ఒక పళ్ళ షాపు అతను పళ్ళు కొనాలి, పళ్ళు దుకాణం అరటిపళ్ళు షాప్ తెచ్చుకున్నాడు, సాయంకాలం కొనకపోతే ఉరిగిపోతాయి. పెట్టుబడి పెట్టాడు. కానీ మా జాబ్ పెట్టుబడి పెట్టిన జాబ్ కదా, వెరీ హ్యాపీ కదా. అవును, అందుకని థ్యాంక్స్ సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి, థ్యాంక్స్ డైరెక్టర్స్కి, థ్యాంక్స్ ప్రొడ్యూసర్స్కి, థ్యాంక్స్ గాడ్. మొన్న రీసెంట్గా ఇండస్ట్రీలో కొన్ని రోజులు స్ట్రైక్ కానీ లేకపోతే షూటింగ్ ఆపడం కానీ అలా జరిగినాయి కదా. ఎక్కువగా ఇలాంటిది ఎప్పుడు జరిగిన ఇండస్ట్రీలో 2 యూనియన్ల పేర్లు వినిపిస్తాయి. ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్. ఎక్కువ వీళ్ళు ఎక్కువ మంది ఉంటారని, బయట నుంచి తీసుకొస్తే అలా కాదు మనవాళ్ళని కూడా తీసుకొచ్చి ఖాళీగా కూర్చోబెట్టాలని, అలా ఏవో రకరకాల రూల్స్ ఎక్కువ ఈ 2 యూనియన్ల గురించి మాట్లాడతారు మాస్టర్. ఏంటి అసలు మీరు? ఏం లేదు, ఎందుకంటే కొంచెం మెయిన్ ఫైటర్స్ డాన్సర్స్ అంటే మెయిన్ సినిమాలో కొంచెం డాన్స్ ఎక్కువ మంది ఉంటారు, ఫైటర్స్ ఎక్కువ, ఫైట్ టెక్నీషియన్స్ మెయిన్ ఉంటారు కాబట్టి టెక్నీషియన్లో కొద్దిగా బెస్ట్ టెక్నీషియన్స్ అయ్యే ఫోకస్ అవుతుంది, అంతేగాని అదే సపరేట్గా లేదమ్మా. పాపులర్ ఒకటే.
ఎందుకంటే ప్రొడ్యూసరు సినిమా కళామతల్లి బిడ్డే, డైరెక్టర్ కళామతల్లి బిడ్డే, హీరో కళామతల్లి బిడ్డే, టెక్నిక్ కళామతల్లి బిడ్డే. కాబట్టి అన్నల మధ్య మన గొడవలు రావట్లేదు ప్రపంచంలో. ఫ్యామిలీలో హస్బెండ్ వైపు రావట్లేదు, అట్లాంటి చిన్న చిన్న సినిమాలో వచ్చే అలా తప్పేంటి? అంటే వచ్చినప్పుడు ప్రపంచం ఎవరు గొడవపడరండి, సినిమా వాళ్ళు గొడవపడతారంటే మనం ఆశ్చర్యపడాలి. అంటే రెండు యూనియన్లో అంత గట్టిగా నిలబడి అంత ఇదిగా ఉంటారా ఎప్పుడో ఏళ్ళని టార్గెట్ చేయడానికి? అంటే ఫైటర్స్ ఏంటంటే కొంచెం ప్రాణాలు తెగించి మా వాళ్ళు చేస్తారు, విసుగు చేస్తారు చేస్తారు. కాబట్టి వాళ్ళు రెమ్యునరేషన్ కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఎందుకంటే విసుగుతోడు కూడి విసుగుతోటి ఇంటికి వెళ్ళి ఇంటికి ఫ్యామిలీకి పిల్లలకి నమస్కారం పెట్టి బయటకు వస్తే మళ్ళీ ఈవినింగ్ వెళ్తా లేని నమ్మకం లేని చేతులు కాళ్ళు ఇరుగుతాయని మా కళ్ళ ముందు మేము చెన్నైలో ఉండగా ఎంతోమంది ఫైటర్స్ మా కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు, ఎంతోమంది ఉన్న కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఇలాంటి రిషి జాబ్లో కొంచెం వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేయడం తప్పలేదు కదా. అదే కరెక్టే అన్నమాట. అదే ప్రాణాలతో రిస్క్ అదే కరెక్టే కదా. థ్యాంక్ యూ. కానీ అలాంటప్పుడు అసలు ఎలా పని చేయగలుగుతారు మాస్టర్? ఇప్పుడు మీ కళ్ళ మీరు ఇప్పుడే చెప్తున్నారు, మీ కళ్ళ ముందు ఎవరన్నా ఒకళ్ళు ఇదైతే ఇప్పుడు మీరు ఓపిక చేసుకోవాలి, మీతో పాటు ఒక 20 మందో 30 మందో 50 మందో ఫైటర్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఎదరికి నడిపించాలి. ఎస్, మా సినిమాలో కొంచెం ఎవరికి ఫైటర్స్కి ఈరోజు దెబ్బ తగలకుండా సేఫ్టీకి చూసే మా వెనక రామలక్ష్మణుడికి అనుమానంలాగా ఒక మా అసిస్టెంట్ ఉన్నాడు, బద్రి అని. ఓకే, ఈ రోప్ వర్క్లో చాలా సేఫ్టీ చూసుకుంటాడు అనమాట ఆయన. అందుకని ఆయన కానీ రోప్ వర్క్ చేస్తే మాకు వెళ్ళలేని ధైర్యం అన్నమాట. హీరోలు కూడా అంతే, హీరోలు కూడా ప్రతి హీరోలు కూడా బద్రి అన్న ఉంటే వాళ్ళ హీరో కూడా ధైర్యంగా ఉంటారు. ఇతను ఉంటే రోప్ స్టార్ట్ చేయవచ్చు అనే నమ్మకాన్ని క్రియేట్ చేసిన మా అన్న అంటాం ఆయన్ని. ఈ టైం సందర్భం మా బద్యానికి మనసుకు 2 చేతులు దండం పెట్టాలన్నమాట. ఎందుకంటే అంత పర్ఫెక్ట్నెస్ చూసుకుంటారు అనమాట. ఫైటర్స్ కూడా ఎవరు దెబ్బ తగలకుండా, ఎంతబట్టి ఎవరు దెబ్బ తగలకుండా సేఫ్టీగా చూసుకుంటూ వస్తున్నా మా టీం వర్క్, మా భద్రన్నకి, మా అసిస్టెంట్స్కి కృష్ణ, వీర, అక్షయ్, పరమేష్, శ్రావణ్, వెంకటేష్, మా టీం అందరికీ, తిమ్మప్ప, మా అందరి టీం అందరూ మనస్ఫూర్తి సందర్భంగా థ్యాంక్స్. ఇప్పుడు మేము ఈ సందర్భం థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్ గారు బోయపాటి గారు ఇలాంటి అఖండ తాండవ్ అనే ఒక అద్భుతమైన భగవంతుడు తత్వ సినిమాకి మమ్మల్ని అవకాశం పెట్టుకోవటం, దాంట్లో హీరో గారు కూడా మమ్మల్ని అంగీకరించడం, అలాగే ప్రొడ్యూసర్స్, ఇలాంటి అద్భుతమైన వాళ్ళ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న గారు, అలాగే సీజీ వర్క్ నరేంద్ర, కెమెరామెన్స్ ప్రసాద్ గారు, సంతోష్ గారు, అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా మా అందరికీ అంత సపోర్ట్గా ఫ్రెండ్లీగా వాళ్ళందరికీ ఈ సందర్భంగా మీరు అడుగుతున్నారు లేదు, మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే అందరూ కలిసి కట్టుగా ఈ వర్క్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే తర్వాత మేనేజ్ డిపార్ట్మెంట్లో రాఘవ, తర్వాత జనార్దన, మళ్ళీ కోటి గారు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెయిన్ టెక్నీషియన్స్ కుర్ర రంగారావు గారు, రవి, మురళి, వీళ్ళందరూ కూడా కొంతమంది సినిమాకి అంతా ప్రాణం పెట్టి చేశారు. ఈ సందర్భంగా మీ ముందు వాళ్ళందరూ మేము థ్యాంక్స్ చెప్తాం. కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ అందరికీ థ్యాంక్స్. మాస్టర్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అడగండి పర్లేదు. ఫైట్లో 2 టైపులు, న్యాచురల్ ఫైట్స్ అంటారు, ఇప్పుడు మనం వీధుల్లో కొట్టుకునే ఫైట్ లాగా, ఇంకోటి ఓవర్ ది టాప్ అంటారు. మీరు ఓవర్ ది టాప్లో మాస్టర్స్ మీరు. ఓవర్ ది టాప్, అదే శివుడు కలిపితే ఓవర్ ది టాప్ టాప్కే టాప్ మీరు, బాబుకే బాబు అంటారు చూడు, అది ఆ టైప్లో. ఓకే, బట్ ఈ ప్రాసెస్లో చాలా మంది మీరు ఎదుర్కొన్నంత క్రిటిసిజం ఎవరు ఎదుర్కొని ఉండరు. ఈ ట్రోలింగ్, లాజిక్లు, లేకపోతే ఇలాగా అదేంటి ఇదేంటి అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎన్ని ట్రోలింగ్ ఉంటే అది మంచిది అంటాం, థ్యాంక్స్ అని చెప్తాం. ఎందుకంటే మన తప్పుల్ని వాళ్ళంతా ఐడెంటిఫై చేసి ఎతికి చూపిస్తారు, వాళ్ళ పని అనుకొని ఎతికి చూపిస్తున్నారే, వాళ్ళకి థ్యాంక్స్. గురువులు వాళ్ళు థ్యాంక్స్. ఎందుకంటే మన తప్పుల్ని మన సొంత రిలేషన్ చెప్పరు, శత్రువే మన తప్పుల్ని బయట పెడతాడు, కానీ మన మిత్రుడు గొప్పోడు. థ్యాంక్స్ వాళ్ళు ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు. మీకు ఎవరన్నా పంపిస్తూ ఉంటారా ఈ వాట్సాప్లో? ఫోన్ చేస్తారు, ఏంటి ఆ ఫైట్లు అంటారు. ఓకే అండి, నెక్స్ట్ వాళ్ళు చేయమని మన ఏం వాళ్ళు చెప్పినందువల్ల మనం అలెక్ట్ కాబట్టి నెక్స్ట్ అలా లేకుండా చూసుకుంటాం అన్నమాట, ట్రై చేస్తాం. కానీ ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఇప్పుడు ముక్కు మొహం తెలియకుండా ఒకడు ఫోన్ చేసి తిట్టేస్తూ ఉంటాడు. అప్పుడు మామూలుగానే ఫైటర్స్ అంటే అదేంటంటే కొంతమంది మమ్మల్ని ముక్కు మొహం అని తిడతారు అన్నావు, కరెక్టే. కొంతమంది మమ్మల్ని పొగుడుతారుగా,
అంటే పొగిడే యాక్సెప్ట్ చేయాలి, తిట్టే యాక్సెప్ట్ చేయకూడదు. ఎట్లా? అంత చేయరు కదా మాస్టర్. అదే రెండు యాక్సెప్ట్ హ్యూమన్ చేసుకోవాలి. పొగిడే యాక్సెప్ట్ చేసామంటే తిట్టేవాడు యాక్సెప్ట్ చేసుకోవాలి. మానవ నైజం కదా మాస్టర్ అది. ఇద్దరు ఒకటే చూస్తాం, రెండు ఒకటిగానే చూస్తాం అన్నమాట. తిట్టేవాడు పొగిడేవాడు రెండు ఒకటే. వాళ్ళిద్దరు వెనక భగవంతుడు చైతన్యం వల్ల అలా జరుగుతుంది. ఓకే. అండ్ మీరు సోషల్ మీడియా ఎంతవరకు ఫాలో అవుతారో తెలియదు మాస్టర్. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ కదా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకునేది పెద్ద హీరోలు అందరి గురించి బాడీ డబుల్స్. బాడీ డబుల్స్ అనేది పెద్ద తప్పు అన్నట్టు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక హీరోకి బాడీ డబుల్ అని చెప్పి ఎవరన్నా బయట ఒక ఫోటో వీడియో ఏదన్నా వస్తే దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారు. మీ ఒపీనియన్ అండి, మీకు తెలిసినందుకు ఎవరికే తెలియదు ఈ టాపిక్ గురించి. ఎందుకంటే బాగంటే పబ్లిక్ ఇప్పుడు తెలిసిపోతున్నాయి సోషల్ మీడియా వచ్చాక. ఇది వరకు ఎవరు తెలిసేవారు మాస్టర్, అసలు ఎవరు తెలిసేవారు? ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు హీరోలు అంతా కూడా రియలిస్టిక్. ఎందుకంటే స్లో హై స్పీడ్ షాట్ చేస్తూ ఉన్నాం మేము. అంతా ప్రతి షాట్ కూడా కళ్ళకు గంత కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు మనం పెద్దగా డూప్ చేయడానికి స్కోప్ లేదు. ఇది వాళ్ళ నుంచి భయపడి చేయట్లేదు మేము, ఎక్కువ హీరోలు కూడా చేయట్లేదు. చేస్తారు. ఓకే. అంటే ఇది వరకు రోప్ వర్క్ అనేది ఎప్పుడూ ఉంది కదా మాస్టర్. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది రోప్ వర్కులతో ఈ విఎఫ్ఎక్స్లు చేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. విఎఫ్ఎక్స్ కంపెనీ ఇలా హీరోకి ఇలా రోప్ పెట్టే ఆ రోప్ను మేము విఎఫ్ఎక్స్లో ఇలా తీసేసామంట వీడియోలు రిలీజ్ చేస్తారు తర్వాత. దానికి మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? అది కరెక్టా అలా చేయడం? వాళ్ళ కంపెనీని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. తప్పు ఏంటంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్టే, కానీ మా దృష్టిలో తప్పే. చూపించకూడదు. ఎందుకంటే ఆడియన్స్ హీరో మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కొంచెం డిసిషన్ తప్పు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడో మరి రేస్ చేయరా పాయింట్, ఇలా చేయకూడదండి ఇలా బయట? ప్రపంచం ప్రతి మనిషి వాళ్ళు స్వతంత్రంగా రావడానికి ఉండాలి, స్వతంత్రంగా మాట్లాడటానికి ఉంది. కాబట్టి ప్రతి మనిషిని ఖండితపోతుంటే మన జీవితం సగన సాగుతుంది. ఖండించిన అవసరం లేదు, వాళ్ళ పైన వాళ్ళే మన పైన. అంటే అది మీటన్నిటిని మెయిన్ చెప్పంటారా, కొన్ని చూసినా చూడనట్టుగా, కొన్ని విన్నట్టుగా, కొన్ని తెలిసినా తెలియనట్టుగా ముందుకు వెళ్తూనే ఉండాలి. అంటే కాదు మాస్టర్, ఇప్పుడు మీరు చేసే స్టంట్లో, చేయించే స్టంట్లో, లేకపోతే హీరోలు చేసే స్టంట్ల తాలూకు ఇంపాక్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక హీరో దూకాడంటే ఒకప్పుడు దూకారు నిజంగా అనుకునేవాళ్ళం. ఇప్పుడు కాదు వాళ్ళు తాడేసి దింపారు అది అని జనాలకు చెప్పేస్తే లేదు. అంటే ఆయన రియల్గా దిగినట్టుగా ఏదంటే మేము రోప్ షాట్ అంటే చాలా అవసరమైతే వాడతాం అనమాట. మ్యాక్సిమం హీరో నుంచి లైవ్ చేయడానికి చేస్తాం. ఇంకోటి మాస్టర్, అసలు రోప్ అంటారు కదా అందరూనే, రోపులతో చేయడం ఈజీయా? ఈజీయర్ కాదు, నేను సేఫ్టీ ఇంపార్టెంట్. సేఫ్టీ కోసం రోపులు పెడతారు హీరోలకి. సేఫ్టీ అంటే నేను అనేది ఏంటంటే రోపులు వాడడం వల్ల చేసే స్టంట్లు ఈజీ అవుతాయా? సేఫ్టీ పక్కన పెట్టండి, సేఫ్టీ కంపల్సరీ. రోప్ వాడేది ఇంపార్టెంట్, ఫస్ట్ సేఫ్టీ. ఓకే. ఆ తర్వాత రోపు అనేది ఈజీ, కంట్రోల్లో ఉంటాడు అనమాట అనేది. ఓకే. ఓకే. ఇంకేమున్నాయి మాస్టర్? నెక్స్ట్ సినిమాలు ఏమేమి చేస్తున్నారు? నెక్స్ట్ కొత్త సినిమా బాలీబాబు కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, జై హనుమాన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓకే. జై హనుమాన్లో కూడా స్టంట్స్ బాగుంటాయి, కొత్తగా ఉంటాయి. రాజాసాబ్ చేశారా మాస్టర్? రాజాసాబ్ నెక్స్ట్ రాసేసాం, ఫుల్ సినిమా చేసాం, నెక్స్ట్ రిలీజ్ అవబోతుంది. ఓకే. అంటే ఇప్పుడు రాజాసాబ్ మరి అంటే ఎలా ఉండబోతుంది స్టంట్స్ అయ్యి? అది వేరే డిఫరెంట్. బాలీబాబుది ఇదొక స్టైల్, తాండవం ఒక స్టైల్, అది ఒక స్టైల్ అనమాట. ఓకే. అది ఒక టెక్నాలజీ, డిఫరెంట్ క్యారెక్టరేషన్లో అది వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ఫ్యాన్ ఇండియా బిగ్ సినిమా అనమాట, తొందరలో రాబోతుంది. మీ ముందు కూడా వస్తాం, ఇంటర్వ్యూ వేస్తాం. ఇప్పుడు మీరు పాన్ ఇండియా యాక్షన్ కొరియోగ్రాఫర్లు కదా. థ్యాంక్ యూ. సో ఫైనల్గా అఖండ తాండవం రిలీజ్ అవబోతుంది, ఒక 10 రోజులు ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్గా. బాలయ్య గారు బోయపాటి సక్సెస్ఫుల్ కాంబినేషన్, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద రికార్డులు, వాళ్ళెంత మీరు కూడా అంతే క్రేజీ కాంబినేషన్. ఏంటి ఫ్యాన్స్కి ఏమని చెప్పబోతున్నారు? వాళ్ళు నమ్మకంగా సినిమా చూస్తే ఒక 2 hours ఒక తాండవంలో బుర్రుకి ఆ భగవంతుడు దైవత్వం నుంచి అందరూ బయటికి వెళ్తారు, ఫుల్ఫిల్గా వెళ్తారు అనేది మాకు నమ్మకం. డైరెక్టర్ గారు ఇచ్చిన కథని, హీరో గారు పోషించిన పాత్రకి, మేము చేసిన వర్క్ ధైర్యంగా చెబుతాం అన్నమాట. వెరీ నైస్ టాకింగ్ టు యూ మాస్టర్. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్.